గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఇచ్చిన వీడియోస్ చూసాము. మొత్తం అనలైజ్ చేశాక మీరు చెప్పిన ప్రాసెస్, మేము అనుకున్న ప్రాసెస్ 2 సేమ్‌గానే ఉన్నాయి. కాకపోతే ఏమైందంటే మనము అక్కడ ఉన్న 3 ట్యాబ్స్ కాకుండా మీరు సెపరేట్ ట్యాబ్స్‌లో ఈ టేబుల్స్‌లో ఫార్మ్స్ ఫిల్స్ ఇన్సర్ట్ చేసుకోమన్నారు. ఓకే. ఆహ్, ఇవి కాకుండా ఆ 3 మనం సెపరేట్ పేజెస్ చేసుకొని ఇలాగే ఇన్పుట్స్ ఇచ్చుకోవాలి వీటికి. ఓకే. వీటిని ఇన్సర్ట్ చేసుకున్నాక ఫైనల్ రిజల్ట్ మనకి బోర్ చార్ట్ అనే పేజ్‌లో రావాలి. దానికి ఎలా అంటే మీరు ఈ టేబుల్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఆ ప్రాసెస్ ఎలా కావాలో. సేమ్ మీరన్నట్లుగానే ఇక్కడ ఒక టేబుల్, ఇది మొత్తం 3 టేబుల్స్‌గా డివైడ్ చేసుకున్నాము. ఆ 3 టేబుల్స్‌లో ఉన్న డేటాని ఇందులో మనం చూపియాలి. ఆ డిస్‌ప్లే చేసే ప్రాసెస్ మొత్తం 3 కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంది. ఫస్ట్ కండిషన్, మన టేబుల్‌లో ఉన్న పాయింట్స్ డైనమిక్‌గా చేయటం. అంటే ఈ పేజెస్ అంటే ఇవి 0-10 10-20 అనేది మనం డైనమిక్‌గా తీసుకురావాలి. ఇక్కడ ఇచ్చే డెప్త్‌ని బట్టి ఆ పేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి దానికి ఒక లూప్ రాయాలి కోడ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇవి 18 ఉన్నాయి కదా, ఈ 18కి ఒక కండిషన్స్ రాయాలి. 18 లాజిక్స్ మీరు అన్నట్టుగానే 18 ఫంక్షన్స్ రాసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ 10కి ఈచ్ మిల్లీ పాయింట్ దగ్గర మనకి అవుట్పుట్ అనేది రావాలి. ఈ 10 ఇంటూ 10 అంటే 100 రోస్ ఇంటూ 18 కాలమ్స్ అంటే మనకి అంత డేటా మనకి రిట్రైవ్ చేసుకోవాలి ఈచ్ లూప్లో. అంటే ఈ ఒక్క కండిషను, ఈ 18 కాలమ్స్కి సంబంధించిన ఫంక్షన్స్, అట్ ద సేమ్ టైం ఈ ఒక్కొక్క దాంట్లో ఉన్న ఈ డెప్త్కు మనం డిపెండ్ చేసుకొని ఇవి ఎంత హైట్ వస్తాయా ఇమేజెస్, ఈ ఈ వాల్యూస్ ఎక్కడ డిస్ప్లే అనేది చేసుకోవాలి. కాబట్టి మనకి మెయిన్ ఫంక్షనాలిటీస్ వచ్చేసి 3 అనమాట. ఒకటి పేజెస్, రెండోది 2 రోస్, మళ్ళీ రోస్లో ఉన్న ఈ మిల్లీ పాయింట్స్ దగ్గర వచ్చే వాల్యూస్. ఇవన్నీ మనకి చేయడానికి కొంచెం లెంతీ ప్రాసెస్ కాబట్టి, ఎందుకంటే ఒక్క దాంట్లోనే హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి ఒక్క పేజ్కి వచ్చేసాయి. మనం వాటన్నిటిని డైనమిక్ చేయడానికి అన్ని 18 ఫంక్షన్స్ రాయాలి అంటే వాటికి సంబంధించిన లాజిక్స్కి 1 వీక్లో అవ్వడం అంటే కొంచెం కష్టం. మినిమం మనకి 2-3 వీక్స్ టైం అనేది పడుతుంది అది డెవలప్ చేయడానికి. దీనికైతే ఈ టేబుల్స్కి మనకి 1 or 2 డేస్లో అయిపోద్ది, నో ప్రాబ్లం. కానీ మెయిన్ మన ఫంక్షనాలిటీ మొత్తం ఈ పేజ్లోనే డిపెండ్ అయి ఉంది. అది మొత్తం డైనమిక్గా రావాలి కాబట్టి 3 లాజిక్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఒక్క దాంట్లోనే చాలా నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉండేసరికి అవి ఎక్కడ రావాలి, ఎలా రావాలి అనేది దానికి మన లాజిక్స్ రాసుకోవాలి, ఫంక్షన్స్ రాయాలి. అది రాయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకని 2 నుంచి 3 వీక్స్కి మినిమం పట్టుద్ది. అందుకని కొంచెం ఎక్కువ టైం అడుగుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్.